మాండవ్య మహర్షి ఒక రాజ్యమునకు దగ్గరలో ఒక అరణ్య ప్రాంతం ఉంది. అచట ఒక ముని ఆశ్రమం కలదు. ఆ ఆశ్రమమునందు మాండవ్య మహర్షి తపస్సు చేసుకొనుచుండెడివారు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనము దొంగిలించి ముని ఆశ్రమంలోనికి వెళ్ళి దాగినారు. రాజుభటులు దొంగల కొరకు అడవి అంతా గాలించారు. చివరకు ఆశ్రమంలోనికి వెళ్ళి దొంగలను పట్టుకున్నారు. పిదప తపస్సు చేసుకొనుచున్న ముని దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, నీవు నిజమైన మునివేనా? ఈ దొంగలకు నీకు ఏమిటి సంబంధం అని అడిగారు. రాజభటులు ఎన్ని మార్లు పలకరించినా మౌనం వహించడంతో దొంగలను వానిని పట్టుకుని బంధించి రాజుకు అప్పచెప్పారు. మునిని దండించమని రాజు ఆజ్ఞాపించగా భటులు రాజాజ్ఞను అమలుపరిచారు. ముని బాధపడి పిదప ప్రాణాలు విడిచి యమలోకమునకు వెళ్ళాను. అచట యమధర్మరాజుతో నేను చేసిన పాపమేమిటి, ఇచటకు వచ్చుటకు కారణమేమి అని పలికెను. అప్పుడు యముడు, ఓ మునిపుంగవ, నీవు చిన్నతనములో తూనీగలను పట్టి బాధించితివి, అందువలన ఇక్కడికి వచ్చితివి అని తెలిపాను. అట్లయినా నా మాట కూడా కాస్త విను. చిన్న నేరమునకే నన్ను యమలోకమునందు బాధించతలచితివి. కావున మరుజన్మలో నీవు భూలోకమందు తక్కువ కులమునందు స్త్రీకి కుమారుడిగా జన్మింతువుగాక అని శాపమిచ్చను. ఆ శాపవశమున యమధర్మరాజు విదురునిగా జన్మించెను. విదురుడు ధర్మ మార్గమందు ఉండి అన్నగారైన ధృతరాష్ట్రుని గుడ్డివాడు కావున ఆయనకు అన్ని ధర్మములను బోధించుచుండెను. అదియే విదుర నీతిగా లోకమున ప్రఖ్యాత అయ్యాను. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదములు.